రామాయణంలో ఒక ఆసక్తికరమైన సంఘటన ఉంది. రావణుడు సీతమ్మను అపహరించాడు. రాముడు అడవిలో ఉన్నాడు. రాజ్యం లేదు, సైన్యం లేదు, శక్తివంతమైన మిత్రులు కూడా లేరు. అదే సమయంలో రావణుడు లంకకు రాజు. అపారమైన సంపద, అత్యంత శక్తివంతమైన సైన్యం, ప్రపంచాన్ని వణికించేంత బలం. ఒక్కసారి ఆలోచించండి, మీరు అదే సమయంలో అక్కడ ఉంటే ఎవరు గెలుస్తారని అనుకుంటారు? సహజంగా రావణుడే గెలుస్తారు అనుకుంటారు. కానీ చరిత్ర మనకి వేరే కథ చెప్పింది. చివరికి అన్నీ ఉన్న రావణుడు ఓడిపోయాడు, ఏమీ లేని రాముడు గెలిచాడు. ఎందుకు? ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకుంటే విజేతల మైండ్ సెట్ రహస్యం కూడా తెలుస్తుంది. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సీతమ్మను వెతకాల్సిన సమయంలో రాముడికి 100 కారణాలు ఉన్నాయి. ఇది అసాధ్యం, లంక చాలా దూరం, నా దగ్గర సైన్యం లేదు, నేను ఓడిపోవచ్చు. కానీ రాముడు ఒక పని చేశాడు. సమస్యల మీద కాదు, పరిష్కారాల మీద దృష్టి పెట్టాడు. మనం సరిగ్గా అబ్జర్వ్ చేస్తే విజేతలు కూడా ఇలాగే చేస్తారు. వాళ్ళు ఏ పనైనా చెయ్యాలనుకునేటప్పుడు ఎందుకు కాదు అని కాకుండా ఎలా సాధ్యపడుతుంది అని తమకు తామే క్వశ్చన్ చేసుకుంటారు. జీవితంలో ఎందుకు కొంతమందే గెలుస్తారు? దీనికి రామాయణంలో ఒక మంచి రిఫరెన్స్ తీసుకుందాం. హనుమంతుడు సముద్రం దాటే ముందు జరిగే సంఘటన గుర్తుందా? జాంబవంతుడు హనుమంతునికి తన యొక్క శక్తిని గుర్తు చేస్తాడు. జాంబవంతుడు చెప్పేంత వరకు హనుమంతుడు తనలో ఉన్న సామర్థ్యాన్ని గుర్తించలేకపోతాడు. ఒకసారి తన మీద తన నమ్మకం వచ్చిన తర్వాత హనుమంతుడు అసాధ్యాన్ని సుసాధ్యం చేశాడు. అది మనందరికీ తెలిసిందే. ఇక్కడే విజేతల రహస్యం దాగి ఉంది. చాలా మంది ఓడిపోవడానికి కారణం టాలెంట్ లేక కాదు, తమ పైన తమకి నమ్మకం లేకపోవడం. దీనినే సైకాలజిస్టులు సెల్ఫ్ ఎఫికసీ అని అంటారు. అంటే నేను ఏదైనా చేయగలను అనే నమ్మకం. రీసెర్చ్లు ఏం చెప్తున్నాయంటే మనిషి సక్సెస్ ని డిసైడ్ చేసేది ఐక్యూ కాదు, టాలెంట్ కాదు, వారిపైన వారికి ఉన్న నమ్మకం మాత్రమే. రామాయణంలో హనుమంతుడికి శక్తి జాంబవంతుడు చెప్పిన తర్వాత రాలేదు, అది అప్పటికే తనలో స్వతహాగా ఉంది. ఇక్కడ మారింది ఒకటే, హనుమంతుడు తనలో ఉన్న సామర్థ్యాన్ని గుర్తించి నమ్మి ముందుకు వెళ్ళడం మాత్రమే. మనలో కూడా మన సామర్థ్యం ఎప్పుడూ కూడా మనల్ని ఆపదు. మనల్ని ఆపేది కేవలం మన సందేహాలే. రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ తో కనెక్ట్ చేసుకుంటే, ఒక గ్రామంలో రమేష్ అనే వ్యక్తి ఉన్నాడు. అతనికి ఇంగ్లీష్ బాగా రాదు, మనీ లేదు, బ్యాక్గ్రౌండ్ లేదు. కానీ అతనికి ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావాలనే కల ఉంది. అయితే చాలా మంది ఇది నీ వల్ల కాదు, ఇది నువ్వు సాధించలేవు, నీ టైం వేస్ట్ చేసుకోకు అని చెప్పి తనని డిమోటివేట్ చేసేవారు. అతను కూడా వీరి మాటలు నమ్మి నేను నిజంగా చేయలేనేమో అని తన డ్రీమ్ ని పక్కన పెట్టాడు. కానీ ఒకరోజు తనకు అర్థమైన విషయం ఏంటంటే నా భవిష్యత్తును డిసైడ్ చేసేది నా పరిస్థితులు కావు అని నమ్మాడు. అప్పటి నుంచి 2 ఏళ్లు బాగా కష్టపడి తను అనుకున్న సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయ్యాడు. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే తనని మార్చింది నాలెడ్జ్ కాదు, కేవలం తన పైన తనకున్న నమ్మకం. అయితే విజేతల మైండ్ సెట్ మనలో మనం ఎలా పెంచుకోవాలి? దీనికి రామాయణం మనకు 3 విషయాలు నేర్పుతుంది. మొదటిది, పరిస్థితుల కంటే మీ లక్ష్యాన్ని పెద్దదిగా చూడాలి, రాముడిలాగా. రెండవది, తమలో ఉన్న సామర్థ్యాన్ని గుర్తించాలి, హనుమంతుడిలాగా. మూడవది, సమస్యలను చూసి ఏడవడం కాదు, పరిష్కారాల కోసం పని చేయాలి, వానర సైన్యంలాగా. గుర్తుంచుకోండి, విజేతలు పర్ఫెక్ట్ టైం కోసం ఎదురు చూడరు, ఉన్న పరిస్థితులనే తమకు అనుకూలంగా ఉపయోగించుకుంటారు. రావణుడికి అన్నీ ఉన్నాయి, కానీ సరైన మైండ్ సెట్ లేదు. రాముడు అరణ్యంలో ఉన్నప్పుడు రాముడి దగ్గర ఏదీ లేదు, కానీ సరైన మైండ్ సెట్ ఉంది. చివరికి గెలిచింది ఎవరు? రాముడు. ఈరోజు మీ జీవితంలో కూడా ఒక లంక ఉంది, ఒక డ్రీమ్, ఒక గోల్, ఒక పెద్ద ఛాలెంజ్. మీరు రావణుడిలాగా మీ వద్ద లేని వాటి కోసం చూస్తారా, లేదా రాముడిలాగా మీ వద్ద ఉన్న వాటితోనే ముందుకు సాగుతారా? ఎందుకంటే విజేతల రహస్యం అదృష్టంలో కాదు, వారిపైన ఉండే నమ్మకంలోనే ఉంటుంది. ఈ వీడియో నచ్చిందా? నచ్చితే ఒక లైక్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరొక మంచి కంటెంట్తో మళ్ళీ కలుద్దాం.